దేవుడు అనుగ్రహించిన రక్షణ వలయం అంటూ ఒకటి ఉన్నది. అంటే దేవుడిచ్చినటువంటి ఆలోచనలో నుంచి, సద్భావనలో నుంచి మనము చేయవలసినవి, చేయకూడనివి, వెళ్ళవలసినవి, వెళ్ళకూడనివి, స్వీకరించవలసినవి, విసర్జించవలసినవి, వీటన్నిటినీ మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి, కొంత భౌతిక ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం సాధ్యమవుతుందిగా. మహాభక్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు వ్రాసిన ఉత్తరం 5వ అధ్యాయము 17వ వచనములో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తాన్ని గ్రహించటానికి వివేకం ఎంతో అవసరమండి. చాలా మందికి అవివేకం అధికం, వివేకం చాలా తక్కువ. అలాంటప్పుడు పెద్దలు చెప్పిన మాటలు వినాలి, అంతేగాని అవివేకంతో స్పందించటం, అవివేకముతో తమను తాము హెచ్చించుకోవటం, అలాంటి వాటిని అనుసరించేవారైనా కాస్త వివేకంతో పరిశీలించటం మంచిదని నా సలహా.